హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో అయితే కంటిన్యూ చేద్దామా? నేను రెగ్యులర్‌గా ఏదో ఒక ఫేస్ ప్యాక్ ఏసుకుంటూనే ఉంటానండి. వీక్లీ 2 టైమ్స్ కావచ్చు, 3 టైమ్స్ కావచ్చు, ఓపికుంటే 4 సార్లైనా సరే అండి. ఆ వీడియోస్ అన్నీ మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి అక్క. రెగ్యులర్‌గా మీరేమేమి చేసుకుంటారు ఫేస్‌కి సంబంధించి అవన్నీ కూడా మాకు పెట్టండి అంటే తప్పకుండా వీడియో అయితే పెడతానండి. ఏంటంటే ఫస్ట్ నుంచేం నేను కలరేం కాదు. ఇలాంటి ఫేస్ ప్యాక్‌లన్నీ కూడా ఉపయోగించుకుంటూ కొంచెం కలర్ అయితే ఇంప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత నా ఫేస్ మీద మీరు చూడొచ్చు మచ్చలనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే పింపుల్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు. దానివల్ల మచ్చలు పడిపోయాయి. వాటన్నిటికి గూడా ఈ టిప్స్ అనేవి మనకి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఫేస్ మీద ఉన్న మనకి మృత కణాలనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. ఎప్పుడూ గూడా మన ఫేస్ మీద ఏదో ఒక ప్యాక్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు. నేనేమేమి అయితే ఫేస్ ప్యాక్‌లు యేసుకుంటానో నా ఫేస్‌కి, అలాంటివన్నీ గూడా మాకు షేర్ చేయండక్కా అంటే, తప్పకుండా వీడియో చేసి మీకు రెగ్యులర్‌గా పెడుతూ ఉంటానండి. అలాగే ఈ మధ్య ఐబ్రోస్‌కి సంబంధించి ఒక వీడియో చేశాను గదా! ఎవరికన్నా క్లియర్‌గా, డీటెయిల్‌గా కావాలక్క లెంత్ అయినా పర్లేదంటే, ఆ వీడియోకి సంబంధించి గూడా కమెంట్ చేయండి. తప్పకుండా ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ వీడియో నేను చేస్తానండి. ఓకే. ఇందుకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే పెరుగు కావాలి. సగం వచ్చేసి మనం బనానా తీసుకున్నాం గదా! ఇప్పుడొచ్చేసి ఒక 2 స్పూన్స్ వచ్చేసి మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. పసుపు. ఈ మూడిటిని కలుపుకొని మనం మంచి ఫేస్ ప్యాక్ అనేది యేసుకున్నామంటే రెగ్యులర్‌గా ఒక మంచి రిజల్ట్ అనేది చూస్తారు. ఇది నేనన్నీ వాడినవే అండి. అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే డార్క్ స్కిన్ అంటే నల్లగా డార్క్ స్కిన్ అనేది ఉంటది గదా! కొంతమందికి ఎక్కువ నలుపుగా. అలాంటి స్కిన్ అనేది ఇంక పోదు అనేది ఆశలు వదిలేస్తూ ఉంటారు. ఎంతోమంది ఎగతాళి చేస్తూ ఉంటారు కూడా. ఏంది ఇంత నల్లగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మనము. వాటన్నిటి నుంచి అలాంటి మాటల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చండి. వాళ్ళకి మనల్ని ఇంకోసారి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళే ఆశ్చర్యపోతారు. మనల్ని ఎవరైతే అన్నారో, ఎగతాళి చేశారో అలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఈ ఫేస్ ప్యాక్‌లేసుకుంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. ఎందుకంటే దీంట్లో ఉన్న బనానా, పెరుగు, అలాగే పసుపు ఈ 3 కూడా మన స్కిన్ వైటనింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పేదానికంటే కూడా మీరు ట్రై చేశారంటే ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. అమ్మా! ఏసుకోవాలి ఇంకా ఇంకా ఏసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు మీరే. ఇంకొకటి ఏంటంటే ఈ పీసీఓడి వల్ల నాకు నెక్ కూడా చాలా బ్లాక్ అయిపోయిందనమాట. ఆ బ్లాక్ కూడా చాలా వరకు తగ్గిపోయిందండి. మీరు చూడొచ్చు. ఈసారి వీడియోలో చూపిస్తాను మీకు ఖచ్చితంగా. నాకు నా అంటే నా మెడ అనేది ఎంత బ్లాక్‌గా వచ్చేసిందంటే హార్మోన్స్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఈ 2 ఉన్న వాళ్ళకి ఏంటంటే నెక్ అనేది బాగా డార్క్‌గా వస్తుందండి. బ్లాక్ అయిపోతూ ఉంటుంది. వాటన్నిటిని కూడా మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఫేస్ అవ్వచ్చు, మెడ అవ్వచ్చు, ఇంకా ఎక్కడైనా సరే ఈ టిప్ అనేది ఉపయోగించారంటే మీరు బాడీ మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే. ఓకేనా? ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు అప్లై చేసుకొని బాగా ఎండిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఓ 40 మినిట్స్ ఉంచుకోండి ఫేస్ మీద. అప్పుడు డ్రై అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మీరు ఫేస్ వాష్ అనేది చేసేసుకోవచ్చు వెంటనే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ చేయండక్కా అంటే మీకు ప్రతి వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకరోజు వచ్చేసి బ్లాగ్ పెడతాను. ఇంకొక రోజు వచ్చేసి బ్యూటీ టిప్స్ కూడా పెడతాను. డే బై డే మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఖచ్చితంగా. రోజు మార్చి రోజు 10:40కి అండి. టైం వచ్చేసి 10:40కి ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. ఒకవేళ పెట్టలేని రోజు మీకు కమ్యూనిటీలో అయితే నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈరోజు వీడియో లేదు అని. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను రెగ్యులర్‌గా వాడే ఫేస్ ప్యాక్‌లన్నీ న్యాచురలే అండి. ఏవి కూడా కెమికల్ పరంగా ఏమీ ఉండవు. చాలా న్యాచురల్ హెల్తీ ప్యాక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే
చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. రిజల్ట్ కూడా ఒక మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఇలా మనం అప్లై చేసిన తర్వాత నాకు ఒక మంచి రిజల్ట్ వచ్చాక మీతో షేర్ చేస్తున్నాను. ఎలా పడితే అలా అయితే చేయనండి నేను. ఏదైనా సరే మనం ఒరిజినల్‌గా మనం ట్రై చేశాక మన సబ్స్క్రైబర్స్‌కి చెప్పాలి. అది నా ఒపీనియన్ అయితే. ఇంకా ఈ ఫేస్ ప్యాక్‌లన్నీ కూడా నేను స్నానానికెళ్ళే ముందుగా యేసుకుంటానండి. తర్వాత సోపు కూడా ఎక్కువగా అప్లై చేయను. మనకి ఏదైనా ఫేస్ ప్యాక్ యేసుకున్నప్పుడు సోపు అనేది